నమస్కారం. 2 రోజుల నుంచి కేటీఆర్ గారు పదే పదే ట్విట్టర్లో ఆరోగ్య శాఖ గురించి ట్వీట్ చేస్తున్నారు. మీరు ట్వీట్ చేసే ముందు గత ప్రభుత్వం అంటే 10 సంవత్సరాలు మీరు చేసిన కాలంలో మీ వీపు మీరు ఒకసారి వెనక్కి మళ్ళీ చూసుకుంటే బాగుంటుందని ట్విట్టర్ టిల్లుకు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మీ హయాంలో కరోనా సమయంలో కంప్లీట్గా అన్ని దాచిపెట్టి ఆగం పట్టించిన లెక్క. అలాగే మాతా శిశు మరణాలది 2017లో జరిగినటువంటి సంఘటన. వీటితో పాటు హాస్పిటల్లో మౌలిక వసతులు లేకపోవడం, ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేయకపోవడం, ఇవి కాకుండా ఈవెన్ అంబులెన్స్ కూడా లేకుండా హాస్పిటల్లో 2019లో నిజామాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా నేను మీకు కోట్ చేసి తెలియజేస్తున్నా. ఇవన్నీ పేపర్ కట్టింగ్స్ ఒక్కసారి వెనక్కి మళ్ళీ చూడు. నీ యొక్క ట్విట్టర్కి నేను రీపోస్ట్ పెట్టున్నాను. కేటీఆర్ గారు పాలనలో 10 సంవత్సరాలు మీరు ప్రజల్లో లేరు. అప్పుడు కూడా ప్రగతి భవన్కే పరిమితం అయ్యిండ్రు, ఫామ్ హౌస్లకు పరిమితం అయ్యిండ్రు. మీ యొక్క కుటుంబంతో పాటుగా మీకు దగ్గరగా ఉన్నటువంటి మీ దోస్తులతోనే మీరు ఉన్నారు. ఆ రోజు ప్రజల్లో లేరు. ఇవాళ ప్రతిపక్షంలో కూడా ప్రజలతో లేకుండా, ప్రజల మధ్యకు వెళ్లకుండా కేవలం ట్విట్టర్లలోనే పోస్ట్ పెడుతూ ఇవాళ ట్విట్టర్ రాజకీయం చేయదలుచుకున్నారు. ప్రజలు మీకు బుద్ధి చెప్పినా ఇంకా సిగ్గు అనిపిస్తలే. ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి నాయకత్వంలో దామోదర రాజనరసింహ మంత్రిగా ఇవాళ ఆరోగ్య శాఖని చాలా ప్రక్షాళన చేశారు. ఆరోగ్యశ్రీ అనే దానికి పూర్తిగా మీరు దాన్ని కనీసం బిల్లులు కూడా ఇవ్వకుండా రోడ్లపైకి ఎక్కితే ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి బిల్లులు చెల్లించారు. ఇవాళ ట్రీట్మెంట్ కి ఉన్నటువంటి ప్యాకేజ్ ని ఎన్హాన్స్మెంట్ చేశారు. ఇవాళ రిక్రూట్మెంట్ పరంగా నర్సులను, డాక్టర్లను నియామకాలు చేపట్టారు. వీటితో పాటు వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ చేశారు, పదోన్నతులు కల్పించారు. ఇవాళ కొత్తగా మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. ఆ మెడికల్ కాలేజీలకి కావాల్సినటువంటి నామ్స్ మెయింటైన్ చేయడం కోసము డబ్బులు లేకపోయినా అగచాట్లు పడితే ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసము, ప్రజలకి వైద్యాన్ని అందించడం కోసము నిత్యం అహర్నిశలు పనిచేస్తూ ప్రజలతో ఉంటున్నటువంటి మంత్రులను మీరు విమర్శిస్తున్నారంటే మీరు అందుకనే నేను బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ గతంలో మాట్లాడినాం. ఇవాళ బిఫోర్ బీఆర్ఎస్ పాలన, ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన అన్నది నేను మెన్షన్ చేస్తూ మీకు నేను చాలా ట్వీట్లో మీకు అవి పెట్టాను. కాబట్టి మీ గాని మీ భజన పరులు గాని మాట్లాడదలుచుకుంటే దేనికైనా ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం. అది అమరవీరుల స్తూపానికి వస్తారా, లేదంటే అదే గాంధీ హాస్పిటల్ ముందుకు వస్తారా రండి, అన్ని ఆధారాలతో సహా మీ ముందు పెడతాని కేటీఆర్ గారికి, ఆ భజన టీం కి హితూ పలుకుతున్నా. నీ బావ మంత్రిగా చేసిండు కదా, నీ బావని అడుగు చెప్తాడు ఏమేం చేసిండు, ఏమేం ప్రక్షాళన చేసిండు అన్నది. దోసుకొని తిననీకనే సరిపోయింది మీ కుటుంబానికి తప్ప ప్రజల సమస్యలు ఎన్నెల్లు పట్టలే. ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదు. నీ గడిలో ఉన్న కుక్క చచ్చిపోతే డాక్టర్ను సస్పెండ్ చేసినావు. మీరు మాట్లాడితే ఎట్లా? మనుషుల ప్రాణాల గురించి అసలు మనుషుల ప్రాణాలకు విలువ ఉన్నదా మీ పాలనలో? మనుషులంటే గుర్తున్నదా మీకు? అసలు ఆ సోయున్నది ఎక్కడన్నా? మనుషులంటే ఇట్లా ఈగకు దోమను తీసి పడేసినట్టుగా తీసేస్తున్నారు మీ పాలనలో. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆరోగ్య శాఖ పైన మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా స్పందించండి అని హితూ పలుకుతున్న కేటీఆర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.